ఫైబర్ ఎక్కువగా ఉండే అండుకొర్రలతో దోశ ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి. కొంతమంది మిల్లెట్స్తో దోశలు వేస్తే గట్టిగా వస్తున్నాయి అంటున్నారండి. అలా కాకుండా చాలా సాఫ్ట్గా దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అండుకొర్రల్లో 12.5% ఫైబర్ ఉంటుందండి. ఇవి గ్రీన్ కలర్ లో ఉంటాయి. వీటిని తీసుకోవటం వల్ల కాన్స్టిపేషన్ సమస్య తగ్గిపోతుంది. అలానే వీటిల్లో యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. జాయింట్స్, నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఇది చాలా మంచిదండి. రక్తంలో గ్లూకోజ్ నియంత్రిస్తుంది, చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది, హార్ట్ స్ట్రోక్స్ రాకుండా నివారిస్తుంది, అలానే అధిక బరువును కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు ఈ హెల్దీ అండ్ టేస్టీ అండుకొర్రలతో దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అండుకొర్రలతో దోశలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో 2.5 గ్లాసుల వరకు అండుకొర్రలు వేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ మినపప్పుకి 2.5 గ్లాసులు అండుకొర్రలు వేస్తున్నానండి. మీకు కావాలంటే 3 గ్లాసులు లేదా 4 గ్లాసుల వరకు అండుకొర్రలు వేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు శుభ్రంగా కడిగి 8 అవర్స్ పాటు నానపెట్టి పెట్టుకోవాలి. నేను ఇక్కడ నైట్ అంతా కూడా నానపెట్టి పెడుతున్నాను. ఏ మిల్లెట్స్ అయినా సరే ఒక్కొక్కసారి వాటిల్లో ఇసుకుంటుందండి, అందువల్ల గాలించుకోవాలి. ఇంకొక బౌల్లో 1 గ్లాస్ మినపప్పు వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి వీటిని 5 to 6 అవర్స్ నానపెట్టుకుంటే సరిపోతుంది. పిండి గ్రైండ్ చేయడానికి 1/2 అవర్ ముందు అదే గ్లాస్తో 1/2 గ్లాస్ అటుకులు వేసుకోవాలి. ఇలా అటుకులు వేయటం వల్ల దోశలు మెత్తగా వస్తాయండి. మీకు కావాలంటే అటుకులు కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. వీటిని కూడా 2 సార్లు కడిగి 1/2 అవర్ నానపెట్టుకోవాలి. మీరు అటుకులకి బదులు సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ గట్టి అటుకులు వేసాను. ఏ అటుకులైనా పర్వాలేదు, మెత్తగా ఉండే అటుకులు కూడా వేసుకోవచ్చు. మినపప్పు బాగా నానిన తర్వాత ఇంకొకసారి శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో ముందుగా నానపెట్టి పెట్టుకున్న అటుకులు వేసి ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అటుకులు వాటర్తో సహా వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అండుకొర్రలు కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ అండుకొర్రలు నానపెట్టిన వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని మినప్పిండిలో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పిండిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకుండా 6 to 8 అవర్స్ పాటు బయటే ఉంచుకోవాలి. ఎండ ఎక్కువగా ఉండే ప్లేస్లో ఉండే వాళ్ళైతే ఒక 4 అవర్స్ పాటు బయట ఉంచితే సరిపోతుందండి. బెంగళూరులో మాకు చలి ఎక్కువగా ఉండటం వల్ల నేను ఇక్కడ 8 అవర్స్ పైనే బయట ఉంచినా కూడా ఎక్కువగా పిండి పొంగలేదు. ఇప్పుడు కావాల్సినంత పిండి ఒక బౌల్లో వేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండి బాగా కలుపుకోవాలి. పిండిలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి దోశ పాన్ పెట్టుకోవాలి. పాన్ బాగా వేడైన తర్వాత మనం దోశ వేసుకోవాలి. నేను ఇక్కడ అటుకులు కొంచెం ఎక్కువగా వేసాను కాబట్టి దోశను కొంచెం మందంగా వేస్తున్నాను. పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకి దోశని తిప్పి వేసుకోవాలి. రెండో వైపు కూడా దోశ బాగా కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. అండుకొర్రలతో దోశలు రెడీ అయిపోయాయి. మనం వీటిని పల్లి కొబ్బరి చట్నీ లేకపోతే ఏదైనా కారపొడి, రోటి పచ్చళ్ళతో తీసుకున్నా కూడా చాలా బాగుంటాయండి. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అలానే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.